నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దని సామెత ఉంది కదా మనకి. నీ నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది. నీ నోరే చెడ్డదైతే నువ్వు ఎక్కడున్నా నీకు చెడ్డే, ఏ ఊర్లో ఉన్నా నువ్వు చెడ్డే. నీ ఇంట్లోనే నువ్వు చెడ్డ నువ్వు అనుకుంటున్నావు. నీ నోరు మంచిదైంది అనుకో, నువ్వు నలుగురిలో ఉన్న మంచిదానివే, 10 మందిలో ఉన్న మంచోడివే, 100 మందిలో ఉన్న మంచోడివే. ఒక రాష్ట్రంలో ఉన్నా, ఒక దేశంలో ఉన్నా, పరాయి దేశంలో ఉన్నా సరే నువ్వు ఎక్కడైనా మనుషులు గెలుచుకోగలవు. ఎందుకు? కేవలం నీ నోటి మాట చేత. నీ నోటి మాటే మంచిది కాకపోతే నువ్వు నీ భర్త దగ్గర మంచితనం పొందుకోలేవు, నీ కుటుంబంలో మంచితనం పొందుకోలేవు, నీ ఊర్లో మంచితనం పొందుకోలేవు, నీ చుట్టుపక్కల ఉన్న వారితో మంచితనం పొందుకోలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంతే. ఎందుకు? లోపం ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది లోపం? నీలో ఉంది. నీలో ఉంది. నీకు నువ్వే శాపనార్థాలు తెచ్చుకుంటావు, నీకు నువ్వే పాపాన్ని కొని తెచ్చుకుంటావు, నీ జీవితం నువ్వే పాడు చేసుకుంటూ ఉంటావు. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళ వల్లే నేను ఇలాగ అయిపోయాను, వాళ్ళ వల్లే నాకు ఇలా జరిగిపోయిందని నీకు నువ్వు అనుకుంటావు. తప్పండి.